ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలంటే ఆ కుటుంబం పడే హైరాణ అంతా ఇంతా కాదు. ఆహ్వానాలు, ఎవ్వరికీ ఏ లోటు లేని ఏర్పాట్లు, సంతృప్తితో తిరిగి పంపే వరకు మాట రాకుండా జాగ్రత్త పట్టం కోసం బంధుమిత్రుల సహకారంతో అహర్నిశలు శ్రమిస్తారు. అయినా చిన్నపాటి పొరపాట్లు, పట్టింపులు శరామామూలే. అలాంటిది 12 రోజుల పాటు నిరంతరంగా వేడుక నిర్వహించి 5 కోట్ల మంది జనాభాను అందులో భాగస్వాముల్ని చేయటమంటే మామూలు కాదు. పైగా అంతా అద్భుతమని అభినందించేలా, ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసేలా, ఆహ్లాదం పొందిన సంతృప్తి ప్రతి ఒక్కరికి కలిగేలా అందర్నీ సమన్వయం చేస్తూ కార్యక్రమం జరపడం సాధారణమైన విషయం కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, యువత అంతా కలిసి ఆ బృహత్తర కార్యాన్ని అవలీలగా పూర్తి చేశారు. అంతా ఏకతాటిపైకి వచ్చి ప్రతి ఒక్కరూ తమ సొంత బాధ్యతగా తీసుకుని కృష్ణా పుష్కరాలను ప్రతి ఒక్కరి మదిలో నిలిచే జ్ఞాపకంగా చేశారు. మొత్తం మీద జనం జలం కలిస్తే ప్రభంజనమే అన్న రీతిలో కృష్ణా పుష్కరాలను సర్కార్ విజయవంతంగా చేసి చూపించింది. కల జల జల ఉరకల పరవళ్ళ సోయగం కృష్ణవేణి పుష్కరాలే మన జన్మకు మహావరం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నదే పెద్దల మాట. ఓ ఇంటి నిర్మాణానికే ఇంత కష్టమైతే 12 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే వేడుక వెనుక కష్టం ఏ పాటితో అందరూ గమనించాలి. గోదావరి పుష్కరాల అనుభవ పాఠమో ఏమోగాని కృష్ణా పుష్కరాల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పటి వరకు కృష్ణా పుష్కరాలు నిర్వహించే అవకాశం తెలుగుదేశం ప్రభుత్వానికి లభించలేదు. 3 పర్యాయాలు గోదావరి పుష్కరాలు నిర్వహించినా కృష్ణా పుష్కరాల నిర్వహణ సమయం వచ్చేసరికి ప్రభుత్వం మారిపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఏకకాలంలో గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించే అవకాశం లభించింది. తొలిసారి కృష్ణా పుష్కరం నిర్వహణ అది నూతన రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో, ఆ ప్రాంతమే ప్రధాన కేంద్రంగా జరుగుతున్న కార్యం కావడంతో ఎక్కడా ఏ పొరపాటు లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది సర్కార్. ఈ 12 రోజుల పండుగకు ఏడాది ముందు నుంచే ప్రణాళికలు రచించారు. 6 నెలల ముందు నుంచి పనులు మొదలు పెట్టారు. నెల రోజులుగా అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేసింది. 15 రోజులు నిరంతరం పర్యవేక్షించారు. 1,00,000 మంది సిబ్బంది విధులు నిర్వహించారు. వందలాది కళాకారులు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. వేలాది మంది సేవా కార్యక్రమాలతో లక్షల మందికి ఉచిత అన్నపానీయాలు అందించారు. వెరసి కోట్ల మంది పుణ్యస్నానాలు, లక్షల మంది దైవ దర్శనాలు జరిగాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది కృష్ణా పుష్కరాలు జరిగిన తీరు. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పుణ్య కృష్ణా పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమై ఘనంగా ముగిశాయి. మంగళవారం రాత్రి పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి ఇచ్చిన అద్భుత నవ్యహారతితో ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మన కళ్ళ నిండా లేపుని, మట్టి నిండా లేపుని ఆర్థిక మహోత్సవాన్ని చూసి తొమ్మిదితో తాదాత్మ్యంతో నిండా మరిగినటువంటి మనసుని మైమరిపింపజేస్తూ ఉన్నారు. ఈ 12 రోజులు కృష్ణానది తీరమంతా జనప్రవాహం
భక్తి భావంతో ఉప్పొంగింది. ఎక్కడ చూసినా జనం. కుటుంబ సమేతంగా ప్రాంత, భాష, మతాలకు అతీతంగా లక్షల మంది కృష్ణానదిలో పుణ్య పుష్కర స్నానాలు చేశారు. పితృదేవతల్ని స్మరించుకుని పిండ ప్రదానాలు చేశారు. వారంతా పుష్కర ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కారణంతోనే పుష్కరాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. నా జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం, ఉత్సాహం వస్తూ ఉంది. దీనికి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఒక విజయం ఎక్కడా లేనటువంటి ఎనర్జీ ఇస్తుంది. అలాంటి కిక్కులోనే మనం అందరం ఉన్నాం ఇప్పుడు. ఈ నెల 12న సూర్యోదయంతో పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు రోజే కృష్ణమ్మకు పవిత్ర సంగమం వద్ద హారతి ఇచ్చి ముఖ్యమంత్రి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పుష్కరునికి స్వాగతం పలికారు. 12న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, చిన్నస్వామి విజయేంద్ర సరస్వతి స్నానాలు చేయడం ద్వారా పుష్కరాల్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి దంపతులు తొలి రోజు పుష్కర స్నానం చేసి ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామాతను దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ జనసంద్రంగా మారింది. తీరం భక్తజనంతో నిండిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా వేలాది మంది పుష్కర స్నానాలు చేశారు. పవిత్ర సంగమం వద్దనే పుష్కర ఉత్సవానికి ముగింపు పలికారు. మళ్లీ 12 ఏళ్లకొచ్చే పుష్కరాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. నవ్యాంధ్రలో తొలిసారిగా జరిగిన కృష్ణా పుష్కరాలు ఇలా ఘనంగా ముగియడం పట్ల సర్వత్రా హర్షధ్వానాలు రేకెత్తాయి. వచ్చే పుష్కరాలకు రాజధాని అమరావతి కొత్త శోభ సంతరించుకుని ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంలో ఒకటిగా తయారవుతుందని పలువురు ప్రజా ప్రతినిధులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 2 కోట్ల మంది పుష్కర స్నానాలు చేశారు. అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 1.85 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో మొదట 150 ఘాట్లు ఏర్పాటు చేశారు. తరువాత పాత ఘాట్లు కలిపి 176 ఘాట్లను సిద్ధం చేశారు. అన్ని ఘాట్ల వద్ద భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం అంటే 24 గంటలు కూడా అది పర్యవేక్షించి ప్రతి ఒక్క సర్వీసు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో తేవడం అనేది ఒక గొప్ప విషయం. ఘాట్ ఇన్ఛార్జెస్ ఆధ్వర్యంలో ఉన్న మల్టీ డిసిప్లినరీ టీమ్స్ మరి చక్కగా సమన్వయంతో పనిచేసి వివిధ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మా జిల్లాలో ఉన్న ఈ 72 ఘాట్స్ యొక్క పుష్కరాలను కూడా విజయవంతం చేయడం జరిగింది. గత ఏడాది గోదావరి పుష్కరాల అనుభవాల నేపథ్యంలో ఈసారి మహాఘాట్లు ఏర్పాటు చేశారు. విశాలమైన ఘాట్లతో తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రతి ఘాట్ను సెక్టార్లుగా విభజించి అధికారుల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. 1400 సీసీ కెమెరాల్ని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ఘాట్లు, కూడళ్లు, ప్రధాన ప్రాంతాల్లో రద్దీ, అక్కడ చేపట్టాల్సిన చర్యల్ని సమీక్షించేవారు. ఫిన్స్ సాంకేతికతతో నేరగాళ్ల ఆట కట్టించే చర్యలు చేపట్టారు. కైజాల యాప్ను ఒకేసారి అధికార యంత్రాంగమంతటికీ ఆదేశాలిచ్చేందుకు, ప్రజల ప్రతిస్పందనలు తెలియజేసేందుకు బహుముఖాలుగా వినియోగించుకునే ప్రయత్నం జరిగింది. పుష్కరాల్లో అనుసరించిన సాంకేతికతను దైనందిన పాలనలోనూ రాష్ట్రమంతటా వాడాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విజయవాడ నగరంలో శాటిలైట్ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేశారు. 36,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయగా వారికి 12,000 మంది పుష్కర సేవకులు సహాయ సహకారాలు అందించారు. తొలి రోజు రద్దీ నియంత్రణ చర్యలు మిగిల్చిన ఇబ్బందులతో ఆ పరిస్థితిని వెంటనే చక్కదిద్దారు. పోలీసులు ప్రజా సేవకులు అనేలా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందారు. ఉచిత బస్సులు ఏర్పాటు ఆకట్టుకుంది. ఆర్టీసీ 71,287 ఉచిత సర్వీసులతో 42.96 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేసింది. దాదాపు 10 కోట్ల రూపాయల వరకు భారం పడింది. రాష్ట్రంలో 1.85 లక్షల సర్వీసుల్ని పుష్కరాలు ప్రత్యేకంగా తిప్పి 75.35 లక్షల మందిని చేరవేసింది.
రైల్వే శాఖ కూడా ప్రధాన భూమిక పోషించింది. మొత్తం 42 లక్షల మందిని ప్రత్యేక రైళ్లలో చేరవేసినట్లు ఆ శాఖ ప్రకటించింది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఈసారి ప్రిపేర్డ్నెస్ చాలా బాగుంది. ముఖ్యమంత్రి గారు పదే పదే రివ్యూ చేయడం, వారు చెప్పినటువంటి ప్రతి ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ కూడా అమలుపరచడానికి ప్రయత్నం చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రై చేశారు. ఓవరాల్గా విత్ ఎక్సలెంట్ కోఆర్డినేషన్ 12 రోజులు మంచి వాతావరణంలో ఒక సాటిస్ఫాక్షన్ యాత్రికులకు ఇవ్వగలిగాము అనేటువంటి సంతృప్తి మాకు కూడా మిగిలింది. ఆధ్యాత్మిక వేడుకలో యువతరం జోరు అన్ని చోట్ల కనిపించింది. పుణ్యస్నానాలు చేస్తూ ఆ జ్ఞాపకాల్ని భద్రపరుచుకునేలా సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. పుష్కర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలోనూ వారు సహాయ సహకారాలు అందించారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, గ్రీన్ కోర్, రెడ్ క్రాస్ ఇలా వివిధ సంస్థల రూపేణా స్వచ్ఛంద సేవలో యువత పాత్ర ప్రధానంగా కనిపించింది. వృద్ధులు స్నానపు ఘట్టాలకు చేరవేయటం, అందరికీ మంచినీళ్లు అందించడం వంటి విలువైన సేవలు చేసి పుష్కర విధుల్లో భాగస్వాములైనందుకు ఎంతో తృప్తి చెందారు. పుష్కర యాత్రికులకు విజయవాడ, గుంటూరు వాసులు అందించిన ఆతిథ్యం ఎంతో మేలు చేసింది. స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి. రోజుకు సగటున 10 లక్షల మందికి ఉచిత భోజనాలు అందించారు. అక్షయ్ పాత్ర, తీతిదే ఇతర సంస్థలు భారీగా వితరణ చేశాయి. మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందించారు. విజయవాడ, అమరావతి, సీతానగరం లాంటి చోట్లే కాకుండా అటువైపు దారి తీసే పలు గ్రామాల్లోనూ అన్నదానం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ముక్తి నొసగు కృష్ణమ్మ హిందూ సింధు, పాడి పంటలిచ్చే రైతుకాత్మబంధు, తాకినంతనే పుణ్యం కృష్ణ. పుష్కరాల నీటి నిర్వహణ విషయంలో జలవనరుల శాఖ ఎంతో జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఎప్పటికప్పుడు తాజా నీటిని అందించడం, అలాగని సముద్రం పాలు కాకుండా ఎంతో సమన్వయం పాటించింది. 3 జిల్లాలకే పరిమితం చేయకుండా చరిత్రలో తొలిసారి అనంతపురం వాసులు కూడా పుష్కర స్నానం చేసే అవకాశం జలవనరుల శాఖ కల్పించింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ను హంద్రీనీవా ద్వారా పంపి అనంతపురం వాసులు జీడిపల్లి రిజర్వాయర్ వద్ద పుష్కర స్నానం చేసే వెసులుబాటు కల్పించడం విశేషం. విజయవాడ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ప్రదేశమే ఇబ్రహీంపట్నం. ఇక్కడి ఫెర్రీ వద్ద 2 నదులు కలిసిన సంగమ స్థలం ఉంది. ఇక్కడే కృష్ణా హారతికి అంకురార్పణ చేశారు. హారతిలో పాల్గొనే వస్త్రధారణ, వాటి అలంకరణ వరకు అన్నింటిలోనూ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. పవిత్ర సంగమం ప్రదేశంలో మరో ప్రత్యేక ఆకర్షణ నమూనా దేవాలయ సముదాయం. ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకులే ఈ నమూనా ఆలయాల్లోనూ పనిచేశారు. ప్రధాన దేవాలయాల్లో ఏ తరహా నిత్య పూజలు జరుగుతాయో నమూనా ఆలయాల్లోనూ అవే పూజలు నిర్వహించారు. ఆ ఏర్పాట్లతో పుష్కర స్నానాలతో పాటు దైవ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను, అమరావతిలో అమరేశ్వర స్వామి, దైద, వేదాద్రి, ముక్త్యాల దేవాలయాలతో పాటు పీడబ్ల్యూడీ మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా దేవాలయాలకు, పవిత్ర సంగమం వద్ద ఏర్పాటు చేసిన నమూనా దేవాలయాలకు భక్తులు దర్శనానికి వెళ్లారు. కనకదుర్గమ్మను 18 లక్షల మంది, తీతిదే నమూనా దేవాలయాన్ని 10 లక్షల మంది దర్శించుకున్నారు. అమరావతిలోని అమరలింగేశ్వరుడు, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాఖీ పౌర్ణమి రోజున 21న అన్ని స్నానఘట్టాల్లోనూ ఇసుక వేస్తే రాలనంతగా యాత్రికులొచ్చారు. పౌర్ణమి రోజున హంసల దేవి భక్తులతో నిండిపోయింది. అంతిమంగా కృష్ణవేణి తీరంలో పరవళ్లు తొక్కించిన సంరంభంలో ఎక్కడా లోటుపాటు లేకుండా చూడటంలో ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఏర్పాట్లకు ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. నిరంతర సమీక్షలతోనూ ప్రతి విషయాన్ని తానై ముఖ్యమంత్రి పర్యవేక్షించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. బాబు బంగారం అంటూ జనం మెచ్చుకునేలా చేశాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకుల్ని అలరించాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన ఏర్పాటు చేసిన ఆప్రాన్, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో, పవిత్ర సంగమం వద్ద కళా వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. నాటికలు, నృత్యరీతులు, సినీ గేయాలు తదితరాలు ప్రదర్శించారు. వీటికి ప్రత్యేకంగా ప్రేక్షకులు హాజరయ్యేవారు. పుష్కరాలు జరిగిన 12 రోజులు 12 అంశాలపై చర్చా గోష్ఠులు నిర్వహించారు. పలువురు ప్రముఖులు లేవనెత్తిన అంశాలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం, ఇతర అంశాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయి. మొత్తం మీద సర్వే జన సుఖినో భవంతు అన్నట్లుగా ఘనంగా పుష్కరుడికి వీడ్కోలు పలికారు. హారతి అనంతరం చేయించిన సంకల్ప దీక్షలు చాలా మందిని ఆలోచింపజేశాయి.